జీనియస్ సినిమా తర్వాత సినిమా చేసాడు వీడు మొత్తం పోగొట్టుకున్నాడు అని అన్నయ్య అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాడు నా తమ్ముడుగా పుట్టిన పాపం అన్నాడు స్టేజ్ మీద. నేను చాలా బాధపడ్డాను. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. నాకు చాలామంది అన్నారు ఈ మాట, మీరే కాదనే ఒప్పుకోవాలి ఈ మాట, చాలామంది అన్నారు. బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలా నా టాలెంట్తో టాప్ 5 వరకు వచ్చేసారు. డాన్సర్ భరత్ సూసైడ్ చేసుకొని చనిపోయారు, అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అందరూ వచ్చిన వాళ్ళందరూ బోరుమని ఏడుస్తున్నారు, నాకు మటుకు ఏడుపు రావట్లేదు. మీరు నమ్మరు, జీనియస్ సినిమాలో నా పేరు కూడా ఉంది. ఏంటి దాని కారణం? ఏంటి కారణం అంటే మేము సూపర్ స్టార్లు, మా పేర్లు ఎత్తే అంతే అయిపోతాను. అప్పుడు ఆట అంటే ఓంకార్, ఓంకార్ అంటే జీ తెలుగు, జీ తెలుగు అంటే ఇలా వైస్ వర్సా ఉండేది. అంటే ఓపెన్గా మాట్లాడతా. హాయ్ అశ్విన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏంటి ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నావు అసలు? కాన్ఫిడెన్స్ కాదు, హ్యాపీనెస్ అంటారు ఇది. కాన్ఫిడెన్స్ కాదు, చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రాజుగారికి అది హిట్కి ముందు ఆ రోజు రేపు రిలీజ్ అవుతుంది అనగా ప్రెస్ మీట్లో లిటరలీ నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. నేను రేపే రిలీజ్ ప్రెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్స్లో. లాస్ట్ నాకే ఇచ్చారు మైక్. ఒకటే ఒక మాట చెప్పా మీడియా మిత్రులందరికీ అండ్ సినీ ప్రేక్షకులందరికీ ఒకటే మాట చెప్పా, రాజుగారికి ఏదైనా సినిమా నా లైఫ్ అండి, ఈ సినిమా లేకపోతే నేను లేను, ఈ సినిమాని ఎలా అయినా ఆదరించండి, నాకు లైఫ్ని ఇవ్వండి అని నేను అడిగా. నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. దానివల్లే నేను ఆ సినిమా ద్వారానే నేను నిలబడ్డా. ఇప్పుడు జత కలిసే హిట్. ఆ రోజు దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో దసరా హిట్గా నిలిచి నన్ను దసరా హీరోని చేశారు. ఇప్పుడు క్రిస్మస్కి రిలీజ్ అయ్యేది క్రిస్మస్ హిట్గా నిలిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మా అన్నయ్య డ్రీము నన్ను హీరోయిన్ చేయాలని, నా డ్రీము హీరోయిన్ చేయాలి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ముందు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినీ ప్రేక్షక దేవుళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులు వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఇది నేను పెట్టుకున్నది ఇదన్నా. ఎందుకంటే నేను ఏం చేయగలను వాళ్ళకి, నేను వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి ఏం చెప్పలేను. కెమెరా ముందు నేను ఎప్పుడు యాక్ట్ చేసినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని కానీ నేను ఏదన్నా చేయకూడదని నేను ఫిక్స్ అయిపోయాను. చెప్పుకోవాలి. ఇది ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు, నేను ఎప్పుడున్నా కూడా నేను ఈ మాట చెప్పే నేను వెళ్తా ఫ్రెండ్కి. అది నేను అనుకున్నా మరి అలాగా. కానీ అసలు హీరో అవుదామని కాదుగా, అసలు సీసీఎల్లో ఆడడానికని హీరో అయ్యావని విన్నాను. అలా అనొద్దన్న, ఇప్పుడు సీసీఎల్లో లాపేస్తారు రెండు. ఇలాంటి క్వశ్చన్లే మాకు. అంటే సెలబ్రిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడాలని నాకు ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కెప్టెన్స్గా ఉన్నప్పుడు మ్యాచెస్ జరిగేటప్పుడు టీవీలు చూసేటప్పుడు మాకు ఇష్టం, అది ఆడాలి, అందులోకి వెళ్ళాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఆడాలని ఉండేది. మేము వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకునే టైంలో సీసీఎల్ అని లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. 4 years అయింది. నాకు అప్పుడు నేను రెడీ అంటే వెయిటింగ్ ఫర్ నేను ఆడాలనే ఒక ఆశ నాకు. జీనియస్ రిలీజ్ అవ్వగానే ఇంకా సీసీఎల్ ఆడేచ్చలే అనుకున్నా. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి. 3 movies చేస్తే కానీ యాజ్ ఏ హీరోగా చేస్తే ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంతేగాని సీసీఎల్ కోసమే నేను యాక్టర్ అవ్వాలని రాలేదన్న. నాకు ఇష్టం, నాకు ఏదో నేను చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది అంతే. సో హీరోగా కంటిన్యూ అవుదామనే వద్దంటామన్నయ్య? చెప్పన్నయ్య చేయమంటావు? వద్దు అన్నయ్య చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఏంటి సీసీఎల్ ఆడడానికే అన్నయ్య ఒకటి. అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎవరికైనా ఏంట్రా డ్రీమ్స్ అంటే యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, నన్ను నమ్ముకున్న అందరిని బాగా చూసుకోవాలని ఒకటి. క్రికెటర్ సీసీఎల్ ఆడాలని. సీసీఎల్ ఆడటం అనేది డ్రీమ్గా పెట్టుకుంటారు, లేదు నేను పెట్టుకున్నా. ఓకే, నిజంగా నాకు 2 ఒకసారి అలా కలిసి రావడం, నాకు 2 హిట్లు రావడం, నేను ఇదే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది సీసీఎల్ ప్రాక్టీస్లో. నాకన్నా మా టీం చాలా హ్యాపీగా ఉంది నేను వస్తున్నానని. నేను వస్తున్నానని టీంలో, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకన్నా అంత ఇన్విటేషన్ నాకు ఇస్తున్నారు, నాకు అంతకన్నా ఏం కావాలి. అసలు ఇది జత కలిసి అన్నది ఎప్పుడు మన రాజుగారి గది తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిందా లేదా? అంత లేదన్న, ఆల్టర్నేట్గా జరుగుతుంది. అది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయే టైంకి ఇది అయిపోతుంది సినిమా కూడా. అంటే వెయిట్ చేసాం. అంటే రాజుగారికి ఏది ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పుడు ఇంకా అది అవ్వాల. లాస్ట్లో ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉన్నాయి. అది అయిన తర్వాత ఇది చేయాలని ప్లానింగ్ అలా జరిగింది. డెస్టినీ. నిజంగా రాజుగారి గది హిట్ అయ్యి ఉండి వచ్చి ఉంటే కనుక ఇది చేసేవాడు. ఏదన్నా జత కలిసేనా? లేదా
ఆల్రెడీ అదే అంటున్నాను. ఆ కథ వచ్చినప్పుడు రాజుగారికి అది ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వాల. ఓకే ఓకే. నిజంగా రాకేష్ శెట్టి అనే ఈ సినిమా జత కలిసే డైరెక్టర్ నాకు ఒక 4 years నుంచి ఫ్రెండ్. జీనియస్ సినిమా అప్పటి నుంచి తన చీఫ్ అసోసియేట్గా వర్క్ చేశారు ఓంకార్ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది కథ ఫస్ట్. అశ్విన్ కోసం అనుకున్నాను, నాకు ఇష్టం, తన ఎనర్జీ ఇలా ఉంటుందని తను అనుకున్న కథ రాశాను, మీరు వినండి అంటే అన్నయ్య వినటం, ఓకే చేయటం, అలా ట్రాక్ అది నా దగ్గరికి వచ్చింది. అది రాజుగారి గేది అయిన తర్వాత రాలా, రాజుగారి గేదికి ముందే వచ్చింది. కాకపోతే రాజుగారి గేది ఇది అయిన తర్వాత అది వస్తే బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అది అలాగే జరిగింది, అలాగే హిట్ వచ్చింది. అంటే అదొక అన్నయ్య ఓంకార్ డైరెక్షన్, ఆయనకు ఒక వాల్యూ, జీనియస్ తర్వాత వస్తున్న మూవీ. ఇది 7గురిలో ఒకడిగా ఒక లీడ్గా చేసుకుంటే వెళ్తూ తన రోల్ తను న్యాయం చేసుకుంటే తర్వాత తిన్ని ఇలా రిసీవ్ చేసుకుంటే తన కెరియర్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మా టీవీ వాళ్ళు కావచ్చు, సాయి గురపాటి గారు కావచ్చు, అనిల్ శంకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఆ సజెషన్స్ నాకు బాగా హెల్ప్ అయినాయి, నా కెరియర్కి బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు అలాగే రిసీవ్ చేసుకున్నారు. నేను అన్నది ఇప్పుడు హీరోగా అవుదామని కెరియర్ స్టార్ట్ చేసావా, లేదా మామూలు ప్రొడక్షన్ ఏదో అనుకోకుండా హీరో అయ్యావా? లేదన్నయ్య, హీరో నేను అరౌండ్ 2003 అనుకుంటాను, 4లోనో 3లోనో అన్నయ్య ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆదిత్య మ్యూజిక్లోకి ముందు ఒక చిన్న ఛానల్లో SDTV C ఛానల్ యాంకరింగ్ స్టార్ట్ చేసేవాడు. నేను అప్పుడు కాకినాడలో మెడికల్ కాలేజ్లో అప్పుడే సీట్ వచ్చింది నాకు. అవుతుంటే అక్కడ మిస్టర్ కాకినాడగా నేను ఫస్ట్ వచ్చా. వచ్చినప్పుడు నేను అన్నయ్యని అడిగా, అన్నయ్య ఇలాగా నేను కూడా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, ఫొటోస్ అవి పంపిస్తాను. అప్పుడు తేజ గారు ఆయన ఫస్ట్ చిత్రం వాటి ఫొటోస్ అడిగేవారు. నేను వస్తాను అనుకుంటున్నాను అన్నయ్య, ఏమంటారు అన్నయ్య అని. అంటే తమ్ముడు మనకి ఎవ్వరు లేరు నాన్న, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫస్ట్ నువ్వు చదువు కంప్లీట్ చేసుకో, రేపు పొద్దున మన ఇందులో ఉన్నా ఉండకపోయినా నీ చదువు నీకు హెల్ప్ చేస్తుంది, అంతేగాని దీన్ని నమ్ముకొని రేపు పొద్దున నువ్వేం చేయలేకపోతే నువ్వు కెరియర్లో డౌన్ అవటం నాకు ఇష్టం లేదని ఆయన డాక్టర్ చదివి నన్ను మా తమ్ముని కూడా డాక్టర్ చదివించారు. అది అన్నయ్య అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా హాస్పిటల్ పెడితే ముగ్గురు అన్నదమ్ములు ఒకే చోట ఉండాలని ఆయన కోరిక. అనుకోకుండా ఆయన టీవీ సైడ్కి రావటం, అటు నుంచి నేను రావటం, ఇంకా అన్నయ్య ఏం చెప్తే ప్రొడక్షన్ ఆయన పైన ఉంటే నాకు అన్నీ ఇలా చేసుకోవాలంటే ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం చేయాలని. కానీ నాకు అప్పుడే చెప్పారు 2010-2011 వరకు వెయిట్ చేయాలని, అప్పుడు చేస్తానని నాకు అన్నయ్య మాట ఇచ్చారు. అప్పుడు ఆ మాట ప్రకారంగానే ఆయన జీనియస్లో చేయటం. కానీ జీనియస్లో అది నాకు అంత బడ్జెట్ నా మీద వర్కౌట్ అవ్వదని అంటాం, వన్ ఆఫ్ ద లీడ్గా నన్ను పెట్టడం, అలా జరిగింది. అది ఆ తర్వాత రాజుగారికి అయితే, ఆ తర్వాత జత కలిసి మీకు తెలుసా కదా. అంతేగాని క్రికెట్ కోసం యాక్టర్ అని కాదు, ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చాలా మొహమాట వస్తున్నాను నేను, బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్లో చేయటం వల్లే నేను ఇంత ఫ్రీ అయిపోయానేమో. నేను నిజంగా చాలా మొహమాట వస్తాను, అసలు మాట్లాడను. అలాంటిది ప్రొడక్షన్ చేయటం వల్ల నేను చాలా ఫ్రీ అయిపోయా. ప్రొడక్షన్ చేయటం వల్ల ఇది అంటే ఏం లేదు, అందరితో మాట్లాడాలి. ప్రొడక్షన్ అనేది వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, టైం చెప్పాలి, టైం షూట్ చేయాలి, టైం పంపించాలి. అదొక పెళ్ళి, ఓ రోజు షూటింగ్ అంటే ఓ రోజు పెళ్లి చేసినట్టే. అది అలా అలవాటు అయిపోయింది. నువ్వు ఎవరితో, ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలని కోరుకుంది? నాకా అన్నయ్య, హీరోయిన్లు అంటే 2 years 3 yearsలో మారిపోతున్నారని నాకు అంత. సరే నీ ఇప్పుడు ఈ వయసు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఉంటే ఈ ఫలానా హీరోయిన్తో చేయాలని ఉందని నిజంగా అంటే కనుక అన్నయ్య, శ్రీదేవి గారు, నాకు శ్రీదేవి గారు ఒకళ్ళు, సావిత్రి గారు ఒకళ్ళు, రీసెంట్గా కాజల్ గారు, మన తెలుగు కాజల్, తెలుగు హీరోయిన్ కాజల్ గారు. అంటే కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొట్టుకునేటప్పుడు కానీ, తిట్టుకునేటప్పుడు కానీ, మిస్టర్ పర్ఫెక్ట్లో కానీ కొన్ని వాటిల్లో నాకు చాలా ఇష్టం. అంతే, ఇంకా ఎవరు వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అనేది మటుకి అదేం లేదు. కానీ ఓకే, ఆయన హీరోయిన్ గురించి అడిగింది కానీ హీరోల గురించి అడగచ్చు కదా. ఏ హీరోతో చేయాలని, మల్టీ స్టార్ హీరోతో చేయాలనుంది? నేనేదంటే ఏ హీరోతో చేయాలనుంది? నా ఫ్రెండ్ అన్నయ్య సాయిధరం తేజ్తో చేయాలనుంది. అవునా? నాకు చాలా ఇష్టం వాడంటే. అంటే మీరు ఎట్లా ఫ్రెండ్స్? క్రికెట్ CCLకి ముందు నుంచే మాకు ఒక 5-6 years నుంచి మేము నైట్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ దగ్గర నుంచి నాకు చాలా క్లోజర్ ఉన్నాను. తనతో చేయాలని, ఇప్పుడంటే స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా పెద్ద స్టార్కి వెళ్తాడు, డెఫినెట్గా ఇంకా సూపర్ స్టార్కి వెళ్తాడు. నాకు ఇష్టం. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్, ఇద్దరం తిట్టుకుంటూ ఉంటాం, ఇద్దరం భలే ఉంటుంది. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఓకే, ఏదన్నా మల్టీ స్టార్ సినిమా అంటే కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్
నేను వాటికి అనుకుంటా తన ఏ స్టేజ్లో ఉంటాడు నేను ఏ స్టేజ్లో ఉంటాను తెలియదు, కానీ నా ఇదనమాట. చాలా బయట మీ ఇద్దరం కలిస్తే అక్కడ ఎంతమంది ఉంటే అలా అందరూ మా ఇద్దరు కల్లే చూడాలి, అటెన్షన్ అలా అయిపోతారు. అంటే అంతా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ నవ్వుకోవడం కానీ అలా ఉంటుంది మా ఇద్దరం మధ్యన. అందుకని నాకు ఆ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది ఏ సీన్ అయినా కూడా. ఆ రిలేషన్ వల్ల ఏంటంటే ఏ సీన్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతామని అంతే. అంటే మిగతా వాళ్ళతో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా ఇండస్ట్రీలో మారిపోయారు కదా, అసలు చదువంతా వేస్ట్ అయిపోయిందని ఎప్పుడు అనిపించదా మీకు? అస్సలు కాదన్నయ్య. చదువు అనేది నాకు తెలిసి అంటే వేస్ట్ అని నేను అనగానే డెస్టినీ అయితే ఒకటి రాసి పెట్టి ఉంటుంది మనకి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ టైంలో చదువుకోమని చెప్పాడు దేవుడు, చదువుకున్నాం. ఈ టైంలో ఇలా ప్రొడక్షన్ చేసుకోమన్నాడు చేసుకున్నాం, ఈ టైంలో హీరోగా చేయమన్నాడు చేస్తున్నాడు, రేపు ఏం చేయమంటాడో తెలియదు. అంటే ఎందుకు ఈ మాట అన్నా అంటే చదువు వల్ల ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని బయట తెలుస్తుంది అన్నయ్య. ఒక లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే చదువు అంటే మట్టి నేనైతే అది అనుకోలే. ఒక తెలుసుకోవచ్చు కదా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవచ్చు, అసలు బయట ఏం జరుగుతుందో ఏంటి అన్నీ తెలుసుకుంటే. కానీ మేము మటుకి అది మా లైఫ్లో మటుకి అన్నయ్య నేను మా చిన్నోడు ముగ్గురు డాక్టర్లు లేదు, ముగ్గురు ఇటు వచ్చేసాం ఈ ఫీల్డ్లోకి. ఇప్పుడు ఇది యాక్టింగ్ అంటే హీరోగా అవ్వడానికి ముందు ఏంటి చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? అసలు అనుకోకుండా వచ్చావు కదా, అసలు ఎలా? ఇష్టం అన్నయ్య. అది కూడా నాకు ప్రొడక్షన్ ద్వారానే హెల్ప్ అయింది. ఎందుకంటే మేము చేసిన ఆట కావచ్చు, ఛాలెంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫ్యామిలీ సర్కస్, మాయాదీపం, వీటిలో చేసేటప్పుడు ఏంటంటే నేను ఆట ఒక పార్టిసిపెంట్గా చేశాను. నేను ఓంకార్ బ్రదర్గా తెలియదు. ఓకే ఓకే. నేను సెలక్షన్స్కి వెళ్ళా ఆట 3 నాకు బాగా గుర్తు. నేను ఓంకార్ బ్రదర్ అని తెలియదు, సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది, నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. టాప్ 12 కంటెస్టెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ప్రొడక్షన్లో అందరికీ తెలిసిన ఓంకార్ బ్రదర్ అని, జడ్జెస్కి తెలుసు, అన్నయ్యకి తెలుసు. కానీ అలా నా టాలెంట్తో టాప్ 5 వరకు వచ్చేసా. టాప్ 5 వరకు వచ్చేసాను అన్నయ్య. టాప్ 5 వచ్చేస్తే జీ తెలుగు యాజమాన్యం వాళ్ళు ఓంకార్ గారు తమ్ముడు టాప్ 5లో ఉన్నాడు, ఫైనల్స్ జరిగిపోతున్నాయి రేపు ఎల్లుండో. ఇప్పుడు ఈ టైంలో ఓంకార్ బ్రదర్ అశ్విన్ అని తెలిస్తే ఓటింగ్ సిస్టమ్ ఉండేది. అప్పుడు గెలవటానికి ఎవరైనా గెలవాలంటే ఓటింగ్. ఈ టైంలో సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ ఏ ప్లేస్ కానీ వస్తే రేపు ఎప్పుడన్నా ఓంకార్ తమ్ముడు అశ్విన్ కాబట్టి తనకి ఆ ప్లేస్ వచ్చింది, వాళ్ళు కుమ్మక్క అయిపోయారన్న మాట వస్తే ఆటాకి బ్యాడ్ నేము, మీకు బ్యాడ్ నేము, ఛానల్కి బ్యాడ్ నేమ్ అన్నారు. అప్పుడు ఆట అంటే ఓంకార్, ఓంకార్ అంటే జీ తెలుగు, జీ తెలుగు అంటే ఇలా వయసు వరుస ఉండేది. అన్నయ్య వచ్చి అన్నాడు, ఇలా అంటున్నారు తమ్ముడు ఏంటంటే, అన్నయ్య నువ్వు ఎలా అంటే అలా, నాకు ఏం ఇంత ఆలోచించామని కూడా కదా, ఎలా అంటే అన్నయ్య మీరు ఎలా అంటే అలా అన్నయ్య అంతే. అప్పుడు 5 కాస్త ఫైనల్స్లో 4 చేశారు. ఫైనల్స్లో నన్ను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయమన్నారు అన్నయ్య. స్పెషల్ పర్ఫార్మెన్స్ దశావతారం సాంగ్ చేశాను. కమల్ హాసన్ గారిది ఆయన మంత్రం కంటేనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కోసం నేను దగ్గర 10 నుంచి 12 కేజీలు ఇలా బాడీ అలా అవ్వాలి, అలా ఉండాలని చెప్పి గుండు కొట్టించుకొని పిలక పెట్టుకొని సేమ్ యాస్టీస్ గెటప్గా చేశాను. అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అందరూ నాకు క్లాప్స్ కొట్టారు ఆ రోజు. అంతా బాగానే ఉంది, బాగా చేసాను. నాకు అసలు ఏమీ లేదు మైండ్లో, అన్నయ్య చెప్పాడు చేశాను అంతే. అన్నయ్య ఏం చెప్తే చేయటం తెలిసి చేసేసాను, అయిపోయింది. ప్రతి పర్ఫార్మెన్స్ అవ్వగానే మాట్లాడతారు జనరల్గా. ఆ రోజు అన్నయ్య మాట్లాడుతున్నాడు, నేను వింటున్నా. ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అని అన్నారు అన్నయ్య. నేనేమనుకుంటాను జనరల్గా బ్రదర్గా నేను ఉండకూడదు కదా, అందుకని చెప్పి మామూలుగా ఏదో చెప్తానికే అని అనుకున్నారు. నేను అలాగే ఫీల్ అయ్యేది యాక్చువల్గా. సడన్గా ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం వాడు నా తమ్ముడుగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం అన్నాడు స్టేజ్ మీద. నువ్వు నమ్మవన్నయ్య, ఏడ్ చేశాను నేను. అంటే నాకు మైండ్లో లేదు ఈ మాట అంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్యే లోకం అనుకొని వచ్చాం మేము. ఆ మాట వీడు నా తమ్ముడుగా పుట్టడమే వాడు చేసుకున్న పాపం. ఎంతోమంది తమ్ముళ్ళకి ఈ స్టేజ్ ద్వారా నేను ఎంతోమందికి లైఫ్ ఇచ్చాను, బట్ నా తమ్ముడికి నేను లైఫ్ ఇవ్వలేకపోయాను. నిజంగా వాడు నా తమ్ముడుగా పుట్టడం వాడు చేసుకున్న పాపం. నా తమ్ముడుగా పుట్టకపోయినంటే నేను అందరు తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసినట్టు నేను వాడిని ఎంకరేజ్ చేశాను. వాడు ఎంత బాగా చేసినా నేను స్టేజ్ మీద ఏ రోజు వాడిని పొగడలేదు అని ఆయన చెప్తే నేను ఏడ్ చేశాను. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే. చిన్న పిల్లోడు ఏడినట్టు. అది ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే పంచి కట్టుకుని ఉన్నా, అసలు లిటరల్లీ నాకు కళ్ళం ఇచ్చాను, ఎక్కులు పెట్టి ఏడ్చాను ఆ రోజు స్టేజ్ మీద. అంటే అన్నయ్య దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ మాట అంటాడని. ఈరోజు నా తమ్ముడే లేకపోయింటే నేను ఈ స్టేజ్లో ఉండేవాన్నో, నేను డాక్టర్ చదివి ఎటు నుంచి ఎటు వెళ్ళేవానో నాకే తెలియదు. బట్ వాడు నాకు అంత చేస్తే నేను వాడికి ఏం చేయలేకపోతున్నా. బట్ తమ్ముడు నేను నీకు మాట ఇస్తున్నా, ఏదో రోజు నిన్ను నిలబెడతాను, నేను హీరోగా నేను నుంచో పెడతాను తమ్ముడు, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆయన నాకు హీరోగా నిలబెట్టారనో లేకపోతే అలా అని ఇట్స్ లైక్ గ్రేట్ అంతే.
ఈ మాట నిలబెట్టుకున్నారని కాదు, అంటే అంత ఓపెన్గా మాట్లాడతారు, నిజాయితీగా. ఆయన ఆ రోజు స్టేజ్ మీద అలా చెప్పంగా నాకు ఎడ్ చేస్తూ ఉన్నా. అలా మా బాండింగ్ అలా ఉంటుందన్న. ఏమో చాలామంది ఉంటుంటారు మీలాంటి బ్రదర్స్ని ఎక్కడ చూడలేదండి అని. చాలా రెస్పెక్ట్. అన్నయ్య నాకన్నా ఒక 4-5 years పెద్ద అన్నయ్య నాకన్నా. ఒక భయం, భక్తి, ప్రేమ అన్నీ అన్నయ్య అంటే. ఎందుకంటే డాడీ ఒక 8 years 9 years నుంచి పారలైజ్డ్ అన్నయ్య, నడవలేరు, బెడ్ రీడ్ అని ఆయన. అన్నీ అన్నయ్య. అప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి అన్నయ్య మొత్తం. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండరు అన్నయ్య ఈ రోజుల్లో ఉండరు. నేను మా అదృష్టం ఆయన బ్రదర్గా పుట్టడం, మా అమ్మోళ్ళు అలాంటి అన్నయ్యకి తమ్ముళ్ళుగా పుట్టించడానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ మా అమ్మ నాన్నకి. ఎందుకంటే నేను చెప్పుకుంటుంటాను ఈ మాట, నా గొప్పతనం ఏం లేదన్నయ్య. నేను ఈరోజు హీరో అయ్యానంటే బికాజ్ ఆఫ్ మా అన్నయ్య. మా అన్నయ్య లేకపోతే నేను లేను. మా అన్నయ్య నా లైఫ్. ఎందుకు అంటే అన్నయ్య గురించి ఏంటి తమ్ముడు అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు, బట్ ఓంకార్ అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కనుక ఎలాంటి తమ్ముడైనా డెఫినెట్గా తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటాడు అన్నయ్య. ఇది మటు కన్ఫర్మ్. ఎందుకంటే తన అన్నయ్య అలా 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 కేర్ తీసుకుంటాడు. చాలా ప్లానింగ్ ఉంటుంది. చాలా అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలి ఏంటి అని చాలా ప్లానింగ్ ఎక్కువ ఆయనకి. అంతే అన్నయ్య. అని అనేది హీరో అవ్వడానికి నువ్వు చేసిన ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి చెప్పాగా, ప్రొడక్షన్ చేసేటప్పుడే ప్రొడక్షన్ అన్నది హీరోకి భలే చెప్పామన్నయ్య. అస్సలు ఇప్పుడు నేను ప్రాక్టీసెస్కి వెళ్తారు, డ్యాన్స్ ప్రాక్టీసెస్కి వెళ్తారు. ఏం చేస్తారు అంటే డ్యాన్స్ మాస్టర్ చెప్పింది చేస్తారు. నేను ఆట చేయటం వల్ల నాకు డ్యాన్స్ అనేది నాకు చాలా ఇదిగా వచ్చింది. తర్వాత ఆటలోనే నేను మన రౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఎక్స్ప్రెషన్ రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్లో ఏంటి, ఎక్స్ప్రెషన్స్తోనే చేయాలి. ఆ రౌండ్స్ వల్ల నాకు బాగా అలవాటైంది. తర్వాత నేను ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు చేసేది నేను చూసేవాడిని, నేను చూస్తూ నేర్చుకునేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు ప్లస్ అయింది బాగా. నా కెమెరా ఫీర్ అనేది నాకు బాగా తక్కువైపోయింది. రోజు కెమెరాని నేను ప్రొడక్షన్లో రోజు మనం కెమెరాలు చూస్తూనే ఉంటాం కదా, దానివల్ల నాకు అది ఫ్రీ అయిపోయింది. ఆట అనేది నాకు చాలా ప్లస్ అయింది అన్నయ్య. అదే నాకు పెద్ద ఎక్సర్సైజ్ నిజంగా. ఎందుకంటే ప్రొడక్షన్ చేస్తూ నేను ఆట ఒక 3 years ఆ మాయాదీపం ఆట 1 ఆట 2 చేసిన తర్వాత నేను ఆట 3లో నేను యాజ్ ఎ కంటెస్టెంట్గా చేశాను. నాకు చాలా ప్లస్ అయింది. స్టార్టింగ్లో కొంచెం మీరు అన్నట్టు కొంచెం కెమెరా కొంచెం స్టేజ్ మీదకి వెళ్ళడం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నాకు తర్వాత అది ఫ్రీ అయిపోయింది. అది రాజుగారి గదిలో కొంచెం కనబడింది. ఎక్కడ ఊరుకో అన్నయ్య, నువ్వు మరీ చెప్తావు. అంటే రాజుగారి గదిలో కనపడింది అంటే ఇందులో అశ్విన్కి అందులో అశ్విన్కి చాలా తేడా ఉంది. ఇది కాదన్నయ్య ఒక మాట. ఓకే, అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎందుకంటున్నానంటే నాకు అసలు తెలియదు అన్నయ్య. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓంకార్ అన్నయ్య యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఏం చెప్తే అది చేస్తా. నేను మానిటర్లోకి వెళ్ళి కూడా చూసుకునేవాడిని కాదు. ఈవెన్ ఈ సినిమా కూడా నేను ఒక్కసారి కూడా జత కలిసే కూడా మానిటర్ దగ్గరికి వెళ్ళి సీన్ ఎలా వచ్చింది, స్టెప్ బాగా వేసాను అని అస్సలు చూడను. ఫైట్ మాస్టర్ ఏం చెప్తే చేస్తా, డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తే చేస్తా, కెమెరా మ్యాన్ గారి సజెషన్స్ కానీ, డైరెక్టర్ ఏం చెప్తే చేస్తా. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్. ఆ క్యారెక్టర్కి అలాగే ఉండాలేమో అని. నేను ఒక సినిమా ఏదైనా కథ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరిలాగా ఉంటే ఈ పాత రోజుల్లో ఎవరన్నా ఇలా చేశారా అని నేను అనుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ఆ సినిమాకి ఒక ఖడ్గన్ సినిమాలో శ్రీకాంత్ అన్నయ్యని నేను పెట్టుకున్నా మైండ్లో. ఒక బర్నింగ్ ప్రాబ్లం మనసులో పెట్టుకుని ఆయన బయటికి అసలు మాట్లాడరు, పైకి ఏం మాట్లాడు, చాలా కొట్టే తెచ్చే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే చిన్న చిన్న డైలాగ్ వెళ్తున్నాయి. ఈ సినిమాలో వాడికి అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, అన్నయ్య చనిపోయి ఉంటాడు, జోవియల్గా మాట్లాడకూడదు, వాడి ఏజ్కి వాడి మాట్లాడలకి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండబట్టే క్లైమాక్స్ బాగా వచ్చిందేమో అనేది ఆ సినిమా సబ్జెక్ట్. అది నాకు చాలామంది అన్నారు ఈ మాట, మీరే కాదనే ఒప్పుకోవాలి ఈ మాట, చాలామంది అన్నారు. బట్ నేను అందరికీ ఆన్సర్ చెప్పలేను, మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇదేంటంటే ఒక నెక్స్ట్ డోర్ గై క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో అబ్బాయో పక్కింట్లో అబ్బాయో క్యారెక్టర్ ఇది, ఓ మంచి అదవ క్యారెక్టర్ ఇది. ఈ జత కలిసే సినిమాలు ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఎక్కడో కనపడతాడు వీడు, ప్రతి ఒక్కరి ఇంట్లో కనపడే క్యారెక్టర్. ఆ ఓవర్ యాక్షన్ బిల్డప్లు అవి చేస్తూ అవి కనపడతారు. అందుకని మీకు అలా అనిపించిందేమో. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. హ్యాపీయే కదన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్యని మీరు ఇమిటేట్ అన్నారు ఇప్పుడు. మీరు మరి అన్నయ్య నేను ఇమిటేట్ ఎలా చేస్తాను? ఇమిటేట్ కాదు కానీ మేనరిజం కనిపించింది అన్నారు నాతో కూడా. ఎడిటర్ చెప్పాడు,
మీరు చెప్పారు, ఇంకొక ఇద్దరు చెప్పారు, ఇంకా పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అంతా రిసీవ్ చేసేసుకుని ఉంటారు. అది నాకు తెలియదు. అంటే వాంటెడ్గా అయితే నేను చేయలేదు. ఓకే. నేను ఎక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అదే. నేను ఎక్కడ యాక్టింగ్ మరి నేను ఎక్కడ చూసి అంటే నేర్చుకున్నది ఏం లేదు. ప్రొడక్షన్ ఆట లేకపోతే ఈ కెమెరాలు ఫ్రెండ్లీ అయిపోయి అలా చేశానని చెప్తాను కదా. పలానా క్యారెక్టర్ చెయ్యాలన్నప్పుడు నేను ఊహించుకుంటా. మీకు ఇందా ఈ సినిమాలో శ్రీకాంత్ అన్న కట్టిన క్యారెక్టర్ ఇలాంటిదేమో, ఇలా ఉండాలి, ఓహో ఇలా కొంచెం ఎలా అంటే అలా చెయ్యాలని కాదు, క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందేమో అని నేను మైండ్లో అనుకుంటా. సినిమా కూడా చూడను, ఇలా అనుకుంటా. అలాంటిది ఈ సినిమాలో కొన్ని సీన్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అన్నయ్య కొన్ని ఇలా అంటుంటారు, అనేది ఎక్కువ వాడతారు. ఆను యూజ్ చేశా. అది నా బాడీ లాంగ్వేజ్లో ఉంది. అది ఇంకేటి కబుర్లు అది అదేంటంటే అది మేబీ అది ఏమన్నారు అలా అనిపించిందేమో తెలియదు. కానీ ఆ కార్లో ముఖ్యంగా ఆ కార్లో నేను అదే చెప్తున్నా. నాకు జనరల్గా బయట మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుతూ ఇంకేంటి ఇలా అంటుంటాం, వస్తుంటాయి. నాకు నేను డబ్బింగ్లో చూసుకునేప్పుడు నేను అనుకున్నా ఇదేంటి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు అనుకున్నాను నిజంగానే. ఎందుకంటే హ్యాపీయే కదన్నయ్య, అంత పెద్ద అన్నయ్యనే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ అందుకే నాకు హిట్ వచ్చిందేమో అలా అని అనుకోవాలి. హ్యాపీగా చేస్తే ఎప్పుడు హిట్స్ రావాలి అన్నయ్య. మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే కదా. సినిమా బాగుంది కాబట్టి హిట్ వచ్చింది. ఇమిటేషన్ అని మీరు అన్నమాటకి నేను ఇంకా ఒప్పుకోవట్లేదు. ఇమిటేషన్ కాదు, ఓకే, ఎక్కడో తెలియకుండా మొత్తం కాదులే అన్నయ్య. ఆ కార్లో సీన్లో ఇంకేంటి బంగారం అన్నప్పుడు మటుకి అనిపించుండొచ్చు అనే ఇంకేంటి ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కానీ వాంటెడ్గా అనుకోలేదన్న. కార్ జర్నీలో ఎలా అంటే ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు. వెహికల్స్ ఆ కంగారులో చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్మెంట్ అలా వెళ్ళిపోయాం. పోన్లే, ఇప్పుడు మీకు నచ్చిందా లేదా ఇవన్నీ కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా దాని గురించి కాదండి. మీకు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని అంటే నచ్చింది. ఎందుకంటే చాలా తేడా కనపడింది. దానికి నేనే చెప్తున్నాను కదా, రాజుగారి గదికి అశ్విన్కి చాలా నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ నుంచి ఇంత పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక ఆర్టిస్ట్గా అది చాలా అవసరం అనిపించింది. ఇంత వేరియేషను నన్ను చాలామంది అన్నయ్య ఈ రాజుగారి గదికి దీనికి ఇంత తేడానా అంటే ఆ సినిమా తర్వాత ఇంత వేరియేషన్ క్యారెక్టర్ అనేది నాకు అది నా అదృష్టమేమో, నా రాత అలా రాసిపోతుందేమో అనుకున్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్కి అలా రావడం చాలా అదృష్టం. అది ఈ రోజున మొన్న నేను సినిమాక్స్లోంచి బయటికి షో చూసి రాగానే చాలామంది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారంటే అది నా గొప్పతనం కాదు, ఆ క్యారెక్టర్ గొప్పతనం. అంత న్యాచురల్ ఒక చెప్పాక పక్కింటి అబ్బాయి ఇంట్లో ఉండే అబ్బాయి క్యారెక్టర్ అది. కాబట్టి వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు అంతే, అంత మించి అనేది. అన్నయ్యకు నీకు పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి కాదన్న, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పాను ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటావు, ఇప్పుడు ఓంకార్ కాదు రాకుండా ఎలా ఉంటే అన్నయ్య అంటే చెప్పేది చాలా దగ్గర. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. నేనే ఒకసారి 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఓంకార్ హ్యాపీగా మంచి ట్విన్ సబ్జెక్ట్ చేస్తాం. నేను అనే ప్రశ్న అది కాదు. ఎప్పుడన్నా ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు మాట్లాడాలి అలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి గమ్మత్తు ఉంటాయేమో. ఉండేది ఇక్కడ అపార్ట్మెంట్లో నాకు అన్నయ్య చెప్పాడు. నాతో ఇలా చెప్పారు, మీరు చాలా అన్నయ్యలాగా ఉంటారండి అని ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు. బయటికి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఇక్కడ అపార్ట్మెంట్స్లో సైకిల్ తొక్కుతూ వాళ్ళు నేను జనరల్గా అందరితో మాట్లాడుతుంటా. నేను బయట తిరుగుతుంటాను, అందరితో మాట్లాడుతూ అలా కలవడికి వెళ్ళిపోతుంటా. అన్నయ్య జిమ్కి వెళ్ళగానే వెళ్ళొస్తుంటే హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. ఎక్కడ హాయ్ చెప్పకపోతే వీడికి మళ్ళీ వీడు ఏంటి అశ్విన్కి హాయ్ చెప్తే చెప్పలేదని చెప్పి నన్ను అనుకుని హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. హాయ్ చెయ్యి ఊపేసి వెళ్ళిపోతుంటాడంట అన్నయ్య. నాకు చాలాసార్లు చెప్పారు, వెళ్ళాను నేను సరదాగా. ఓకే, ఇక్కడ బయట పక్కన పెడితే ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఇండస్ట్రీలో అనలా మీరే ఫస్ట్ టీఎన్ఆర్ అన్నయ్య అంటారు ఫస్ట్ ఈ మాట. లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరు అనలా. ఏంటి మరి మొత్తం అన్నయ్య డైరెక్టర్ అయ్యారు, అవును, తమ్ముడు హీరో అయ్యాడు, తమ్ముడు ప్రొడక్షన్, మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చినట్ట ఇండస్ట్రీకి? అమ్మో, మేము అసలు అలా ఏం లేదన్నయ్య. అంటే ఫ్యామిలీ అని కాదన్నయ్య, మేము ఒక ఫ్యామిలీగా కష్టపడి వచ్చాం. మాకు అంటే ఫ్యామిలీగా ఇంకో ఫ్యామిలీ అంటే ఎస్ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యకి మేము ఉన్నాం, మాకు అన్నయ్య ఉన్నాడు అంతే. మాకెవరు లేరు అన్నయ్య. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మేము. అన్నయ్యలే ఆయన ఇంజిన్ అయితే మేము వెనకాల అలా పోగిల్లాగా వెళ్తున్నాం. అంతమించి మాకేం. చిరంజీవి గారు కూడా ఒకప్పుడు అంతేగా లేని స్టేజ్ నుంచే. ఎస్, ఆయనకి అన్నయ్యకి చాలా ఇష్టం. ఆయన
అన్నయ్యకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే కష్టపడి పైకి వచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నారు అప్పుడు. అంటే ఆయన వచ్చే టైంలో ఆయన పెట్టుకుని వచ్చారు. నాకు బాగా గుర్తున్నాయి ముగ్గురు మొనగాలి సినిమాకి బ్లాక్లో లైన్లో టికెట్స్ దొరకపోతే తెల్లారుజాను 3:30-4 గంటలకు సైకిల్ మీద నన్ను మా తమ్ముడిని ఎక్కించుకొని అన్నయ్య వెళ్ళి సైకిల్ ఎక్కడ పెడితే చిన్నోడి సైకిల్ దగ్గర ఉండమని నేను అన్నయ్య లైన్లో ఉంటే 10ంటికి ఎప్పుడు దొరికి టికెట్లు. ఇది ముగ్గురు మొనగాలి సినిమా, ముగ్గురు అన్నదమ్ముల సినిమా అది. మేము ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళాం అప్పుడు, చిన్నోళ్ళం, బాగా చిన్నోళ్ళం. అంటే ఆయన ఏం చెప్తే చేయడం, అంతేగాని ఫ్యామిలీ రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ అలా ఏం లేదు, అంతా కష్టపడి అలా వెళ్తున్నాం అంతే. సినిమాలో మన డాన్సర్ భరత్, అవునా, అది తన పాప మొన్న సూసైడ్ చేసుకుని చెప్పారు, అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అవును, అది చాలా బాధాకరమైన విషయం. అసలు మీకే కాదనే అసలు మొత్తం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే. టీవీ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి భరత్ తెలుసు అన్నయ్య. వాడు ఎందుకు అంత ఇష్టం అంటే అందరికీ, వాడు అంత బాగా ఎంటర్టైన్ చేశాడు ప్రేక్షకుల్ని. టీవీలో వాడు వచ్చి డ్యాన్స్ చేసేవాడు కాదు, వాడికి ఉన్న రకరకాల టాలెంట్, మిమిక్రీ, ఇమిటేషను, డ్యాన్సు చేస్తూ అందరిని ఎంతో అలరించి ఆ రోజు అలా వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు వాడు సూసైడ్ చేసుకున్న రోజు నేను 10:30 ఆ టైంకి వెళ్ళాను. నేను డబ్బింగ్లో ఉన్నాను, నాకు ఫోన్ రాగానే వెళ్తే అరౌండ్ 5 వరకు ఉన్నాను, పోస్ట్ మార్టం బాడీ వెళ్ళే వరకు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంత బాధ అంటే ఎందుకు ఇలా పిచ్చి పని చేశాడు. ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, యాక్చువల్గా మీరు చెప్పినట్టు చిన్న సాంగ్లో కనిపించి వెళ్తాడు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంతంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బోరుమని ఏడుస్తున్నారు, నాకు మటుకు ఏడుపు రావట్లా. అది ఒక రకమైన బాధ నాకు, ఎందుకు ఇలా చేశాడు. నేను ఆ డైలమాలో ఉన్నా, నా కలం నేను రాలే. కానీ మొన్న రిలీజ్ రోజున, మొన్న ఫ్రైడే మొన్న రిలీజ్ అయినప్పుడు గోకుల్లో కింద మాస్లో కూర్చొని చూస్తుంటే వాడు కనపడతాడు అన్నయ్య, అటు కనపడి వెళ్ళిపోతుంటే కళ్ళం నీళ్ళు తిరిగింది నాకు. ఆ రోజు కళ్ళం నీళ్ళు తిరిగినాయి. మనిషి లేనప్పుడు ఆ రోజు నాకు ఏడుపు రాలి, నిజంగా ఏడుపు రాలి. ఆడి మీద కోపం ఉంది, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసాడు వీడు. ఎంతో ప్రేమగా నేను అన్నయ్య అని అంటాను అందరినీ, నన్ను అన్నయ్య అంటాడు. ఎంతో ఇష్టం. మొన్నే రీసెంట్గా శబరిమల వెళ్ళి మాల ఇరుముళ్ళు అన్నీ చేసుకొని 16న వచ్చాడు. ఆడియో లంచ్కి కూడా రావాలి, మన December 13th ఆడియో లంచ్ జరిగింది, దానికి కూడా రావాలి, మిస్ అయ్యాడు. 15 నాకు ఫోన్ చేశాడు, నేను షూట్లో ఉన్నా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య, సూపర్, ట్రైలర్ చాలా బాగుంది, సూపర్ హిట్ అవుద్ది సినిమా అని కూడా అన్నాడు నాతో. రాజుగారికి ఇది పెద్ద హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుద్ది అంటే, నువ్వు ఉన్నావు కదరా భరత్, గ్యారంటీ హిట్ అవుద్దిలే. నేను సరదాగా కూడా అన్నా, అంత నవ్వుతూ మాట్లాడతాం. షార్ట్ రెడీ అన్నారు నాకు, లేకపోతే కాసేపు మాట్లాడేవాడిని, ఏమన్నా బాధ చెప్పుకునేవాడేమో. సో అదే లాస్ట్కి వెళ్ళి వాడితో 17 మాట్లాడాను నేను. 20th సూసైడ్. నిజంగా ఉండాలన్న, మంచోడు, చాలా మంచోడు. ఏమవుతుందంటే మీరు ఆ సాంగ్ బిఫోరే సూసైడ్ గురించి మాట్లాడారు, అది ఇంకా బాగా కనెక్ట్ అయిపోయా, నేను కనెక్ట్ అయిపోయా. ఆ సూసైడ్ సినిమాలో ఆ సాంగ్ వచ్చే ముందు కరెక్ట్గా 5 minutes కూడా ఉండదు, 2 minutes ముందు నేను చెప్తా డైలాగ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ మాత్రం సొల్యూషన్ కాదని ఖచ్చితంగా చెప్పగలను ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అది అసలు తర్వాత ఈ సాంగ్, దాని తర్వాత ఇమీడియట్గా ఇది ఆ సినిమాలో ఒక సరదా ఫీల్ సాంగ్, సరదాగా హ్యాపీ నవ్వుకునే సాంగ్. కానీ వాడిని చూసినంతసేపు నాకు బాధ వేసింది. వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇలా సలాం కొట్టి వెళ్ళిపోతాడు, అంటే వాడికి ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అలా వెళ్ళిపోతాం. కానీ ఇదే ఫస్ట్ సినిమా, ఇదే లాస్ట్ సినిమా వద్దని అసలు కళ్ళలో కూడా అనుకోలేదన్న. ఇంకోటి, అన్నయ్య గురించి చాలాసార్లు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు, వెబ్సైట్లో కావచ్చు, రకరకాల. అలాంటి నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? యాజ్ ఎ బ్రదర్గా నేను చాలా బాధపడేవాను అన్నయ్య. ఎందుకు ఇలా అంటారు, అన్నయ్య గురించి ఏం తెలుసు, ఇలా మాట్లాడతారు ఏంటి అని నేను చాలా ఫీల్ అయ్యాను. అన్నయ్యకి చెప్పడానికి నాకు మొహమాటంగా ఉండేది, అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పడానికి నాకు అంత ధైర్యం ఉండేది కాదు. వెళ్ళి ఎప్పుడో చెప్పేవాడిని, ఎవరో చెప్పారని వెళ్ళి చెప్పేవాడిని, అన్నయ్య ఇలా అంటున్నారు అన్నయ్య ఇది అంటే, సరేలేరా ఏమైంది, సరేలే అలా వాళ్ళు హ్యాపీ, వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి 4 డబ్బులు వస్తున్నాయి కదా, దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంటారు. ఈ అన్నయ్య ఏంటి ఇలా అంటారేంటి అనుకుంటాను. నాకు అంటే అర్థమయ్యేది కాదు. ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు ప్రతిదీ, చాలా అంటే చాలా పాజిటివ్గా తీసుకుంటారు. యాజ్ ఎ బ్రదర్గా నేను ఫీల్ అయ్యా. నాకు ఉదయభాన అక్క ఫోన్ చేసి చెప్పింది ఒకసారి, ఏంటి అశ్విన్ కమిషనర్ అక్కడికి వెళ్ళి లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడు, ఎందుకు అన్నయ్య గురించి ఏం తెలుసు వాళ్ళకి, అలా ఎందుకు పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా చేస్తారంటే నేను అన్నయ్యకి చెప్పడం జరిగింది. మాకు వెళ్ళటం కూడా జరగలే. అంటే నా అక్క గురించి కూడా అలాంటివి వస్తే వెళ్ళి ఇది కంప్లైంట్ చేసిందంట. కానీ ఈయన
పాజిటివ్గా పట్టించుకోరు, జరిగేదిలే అనుకునే అసలు అన్నీ పాజిటివ్గా తీసుకుంటారు ఆయన. అంత పాజిటివ్గా, అంత హార్డ్ వర్క్, అంత డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇన్నేళ్ళు పట్టింది సక్సెస్ రావడానికి మాకు. ఈ సినిమాకి సంబంధించి అన్నయ్య డైరెక్షన్లో ఏదన్నా ఈ సినిమాగానే జత కలిసి డైరెక్షన్లో అంటే స్పూఫ్కి బాగా హెల్ప్ చేశారు అన్నయ్య. స్పూఫ్ దగ్గరుండి అంటే డైరెక్టర్గా ఆయన రాకేష్ చేసి అండ్ అన్నయ్య దగ్గరుండి చేసుకుని, ఆయన కూడా లొకేషన్లో ఉండి చేసింది అది. ఓకే. మిగతా సీన్స్కి అన్నీ లేరు, ఆయన అడ్వైజెస్ ఉండే పోస్ట్ ప్రొడక్షన్ సైడ్లో కానీ, లేకపోతే ప్రొడక్షన్ అప్పుడు జరిగేటప్పుడు కానీ, కాస్టింగ్ సైడ్ కానీ, తేజస్వితో మాట్లాడటం కానీ, స్నిగ్ధతో మాట్లాడటం కానీ. అంటే రాకేష్ శశి ఫస్ట్ మూవీ కదా, వాళ్ళిద్దరికి చీఫ్ అసోసియేట్ అండ్ డైరెక్టర్ మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ ఉంది. బై ది వే నాకు ఫ్రెండ్ రాకేష్ శశి, సలహా ఏదైనా అన్నయ్యని అడిగేవాడు, కాస్టింగ్ వైజ్గా కానీ, ప్రతిది సాంగ్స్ వైజ్గా, లిరిక్స్ వైజ్గా అంతా. యాజ్ ఎ డైరెక్టర్గా కన్నా యాజ్ ఎ బ్రదర్గా చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి. ఒక బ్రదర్గా ఏం చేయాలా అన్నీ చేశారు ఈ సినిమాకి. ఈ సినిమాకి సంబంధించి నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది? ఈ సినిమాకి మటుకనే ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చింది. నేను థియేటర్ నుంచి వస్తుంటే, అంటే ట్రైలర్కి వచ్చింది, ఇంకా మా అన్నయ్యలు ఎవరు చూడలేదు, శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న వీళ్ళు ఎవరు చూడలేదు సినిమా. ఇంకా ట్రైలర్కి మటుకు వాళ్ళు చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆ అమ్మాయి కలిసి ట్రావెల్ చేయబోతున్న ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా, నేను అనగానే మొదలెట్టి ఎదవానంగా నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి చాలా ఫన్గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో నేను మన సినిమాక్స్ అండ్ గోకుల్ కొన్ని థియేటర్లో చూసి వస్తుంటే ఒక మాట అన్నారు అన్నయ్య, చాలా హ్యాపీ అని, చాలా న్యాచురల్గా చేశారు మీరు, చాలా న్యాచురల్గా చేశారు అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా అదృష్టం అలాంటి క్యారెక్టర్ నాకు రావడం నాకు నిజంగా అదృష్టం. మరి చాలా న్యాచురల్గా చేసామనే మాట వచ్చింది, అది రప్పించుకోవటం అనేది అంత ఈజీ కాదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేనైతే. అసలు పెద్ద కాంప్లిమెంట్ మర్చిపోయావు, అసలు ఈ సినిమా గురించి కాదు, ఏది రాజమౌళి గారు. రాజమౌళి గారిది అయితే ఇంకా అది నేను చనిపోయే వరకు అది అలా గుర్తుంటుంది. నాకు కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తుంటుంది ఆ కాంప్లిమెంట్. ఆయన ప్రపంచం మొత్తం మెచ్చుకోదగ్గ ఎవరన్నా టాప్ 10 డైరెక్టర్స్లో అంటే రాజమౌళి గారు ఒకళ్ళుగా నిలబడతారు డెఫినెట్గా. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే నెంబర్ 1 అయిపోయారు ఆయన. ఆ రోజు మా ఆడియో లాంచ్కి వచ్చారు అన్నయ్య, జత కలిసి ఆడియో లాంచ్కి. ఆ రోజు ఆయన వచ్చి ఆడియో లాంచ్ చేస్తే చాలు బాబు, మనకి అంతకన్నా ఏం కావాలి, మన సినిమాకి ఆడియో లాంచ్కి వచ్చారు, ఇంత గ్రాండియర్గా జరుగుతుంది ఆడియో లాంచ్ అనే ఒక ఫీల్లో ఉన్నాం. ఆల్ ద బెస్ట్ జత కలిసి టీమ్ అండ్ అశ్విన్ అంటే అబ్బా మన పేరు చెప్పేర్లే చాలు అనుకోవచ్చు. అలాంటిది ఆ రోజు ఆయన అశ్విన్ గురించి మాట్లాడాలి అనగా నేను షాక్. నేను రాజమౌళి సార్ నా గురించి ఏం మాట్లాడతారు అమ్మో అని అనుకున్నా. రాజుగారి గారి సినిమా చూశానండి, అందులో అశ్విన్ ఫస్ట్ సాంగ్లో చూమంత్రకాళి ఏంటి లిరిక్స్తో సహా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. చూమంత్రకాళి సాంగ్ లిరిక్స్తో అంటే ఇంత అబ్జర్వ్ చేస్తారా, ఇంత పెద్ద డైరెక్టర్స్ ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అనిపించింది. ఆ రోజు నాకు అశ్విన్ చేసిన స్టెప్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఒక్కసారి చేస్తాడు, ఇంకోసారి చేస్తాడని వెయిట్ చేశాను కానీ రాలా. సినిమా మొత్తం మీద ఒకటే స్టెప్ వేస్తాడు. నాకు ఎంత ఇష్టం అంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఒక 50 సార్లు చూశాను, నాకు అంత ఇష్టం అన్నారు. ఆయన ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్కి యూట్యూబ్లో ఆ స్టెప్కి లైక్స్ పెరిగిపోయినాయి. దగ్గర 1,00,000, 1,25,000, 1,20,000, 30,000 ఉండాల్సిందే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయన మాటకున్న పవర్, ఆ కాంప్లిమెంట్ మామూలు అని చెప్పి ఈ జత కలిసే సినిమాలో కూడా అలాంటి స్టెప్స్ ఉంటాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అశ్విన్ అన్నారు, చాలా అనుకున్నాను నేను నిజంగా. ఆ రోజు నేను ముందు మాట్లాడేసాను అన్న మైక్లో, నేను ముందు మాట్లాడేసాను, జస్ట్ మాట్లాడాలనుకున్నాను, నేను ముందు మాట్లాడా. తర్వాత మాట్లాడితే నేను రాజమౌళి సార్కి చెప్పాను, థ్యాంక్ యూ సార్, నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది, ఇంక నేను వెళ్ళిపోతాను సార్ అందాం అనుకున్నాను ఆ రోజు డైరెక్ట్గా సార్తోనే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓంకార్ గారు లేకపోతే వాట్ ఈజ్ అశ్విన్? నథింగ్. అంటే ఎవరి టాలెంట్కి తగ్గదు వాళ్ళు ఉంటుంది, బట్ అన్నయ్య లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే అన్నయ్య లాంటి బ్రదర్ ఉండబట్టే ఆయన గైడెన్స్ లేదా ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే ఇది మటుకి పక్క. సో మరి ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టడానికి ఎలాంటి కథ ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నావు? మరి లేదన్నయ్య, అది ఏం చేస్తాను మళ్ళీ అన్నయ్య డైరెక్షన్లో అని కూడా విన్నాను ఒక మాట. ఇంకా ఇప్పటికైతే ఏం అనుకోలేదండి, ఫ్రాంక్గా మీ దగ్గర అలా ఏం లేదు, అసలు ఇంకేం అనుకోలేదు. CCL స్టార్ట్ అవుతుంది 23 నుంచి. ఎప్పుడు ఏమంటుంది? జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 14 వరకు మ్యాచెస్.
అసలు ఇప్పటికే ప్రాక్టీస్కి వెళ్ళట్లే, ఈ రిలీజ్ హడావుడిలో ఉండి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. అది కూడా ఒక డ్రీమే కాబట్టి అది అయ్యే లోపల. సో ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, ఇది ఫస్ట్ టైం నేను సీసీఎల్ ఆడటం. టాలీవుడ్ తరపున ఆడాను యాజ్ ఏ యాక్టర్గా. నేను టాలీవుడ్ తరపున వైజాగ్లో టాలీవుడ్ వర్సెస్ ముంబై వాళ్ళతో ఆడినప్పుడు ఆడాను. నేను ఒక 70 స్కోర్ చేశాను ఆ రోజు. అది ఆడాను ఫస్ట్ మ్యాచ్, అది సెలబ్రిటీ మ్యాచ్గా అది ఆడేసాను. బట్ సీసీఎల్లో ఫస్ట్ టైం నేను ఎంట్రీ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో నీకంటే ఒక డ్రీమ్, ఏ డైరెక్షన్లో చేద్దామని ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఫలానా డైరెక్టర్ అనే. డ్రీమ్ అంటే జరిగే డ్రీములు పెట్టుకోవాలి. అంటే డ్రీమ్ అంటేనే జరిగింది కదా. అవును అబ్బాయి, అలా అందుకే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈ డ్రీమ్ జరిగిద్ది అనుకునేదాన్ని డ్రీమ్ పెట్టుకోవాలి. నేను సీఎం అవ్వాలంది, నేను పిఎం అవ్వాలంది అంటే జరగవు అవి. కోరిక జరగని కోరిక, జరిగే కోరిక చెప్పు. నాకు మా అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది అన్నయ్య. ఓకే. ఓంకర్ అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. కమర్షియల్గా భలే, అన్నయ్యకి భలే ఉంటుంది ఆయన, నాకు చాలా ఇష్టం. కానీ నేను కమర్షియల్ హీరో అంటే ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. నా మీద కమర్షియల్ బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయో లేవో అని నాకు భయం. అంటే ఆ స్టేజు అది వస్తే కనుక నాకు అన్నయ్యతో చేయాలని ఉంది. అది అంటే రాజమౌళి గారితో చేయాలి, పూరి అన్నయ్యతో చేయాలి, వినాయక్ అన్నయ్యతో చేయాలంటే ఆల్రెడీ రీచ్డ్ పెద్ద ఎక్కడో ఉన్నా. కానీ నాకు వాళ్ళ తర్వాత అన్నయ్యలో నేను చాలా కమర్షియలైజ్డ్. నేను జీనియస్లో చేసినప్పుడు నాకు చాలా ఇష్టం కొన్ని సీన్స్, అది కమర్షియల్ ఫిలిం బాగా. ఈవెన్ రాజుగారి గదిలో కూడా క్లైమాక్స్లో ఉంటుంది కొంచెం కమర్షియల్గా. నాకు చాలా అంటే బాగా తెలుసు ఆయనకి కమర్షియల్గా ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. ఎలా ఉంది కమర్షియల్ రిపోర్ట్, ఎలా ఉంది సినిమాది? బాగుందన్నయ్య. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన క్రిస్మస్కి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఈ సినిమా కలెక్షన్స్ వైజ్గా బాగున్నాయి. భలే మంచి రోజు కూడా బాగుందని అంటున్నారు అన్నయ్య. భలే మంచి రోజు కొంచెం ఏ సెంటర్స్కి వాటికి బాగా రీచ్ అవుతుంది, ఇది బీసీ సెంటర్స్కి కూడా బాగా ఎక్కుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అటు దీనికి 10 రూపాయలు వేస్తే దానికి 9, దానికి 10 వేసిన వాళ్ళు దీనికి 9 వేస్తున్నారు. అంటే ఈ 2 సినిమాలు బాగున్నాయి అంటున్నారు ఒరిజినల్గా చెప్పాలంటే. ఇదే మాట చెప్పా సుధీర్ బాబుకి కూడా, ఇదే మాట చెప్పా. మీది ఏ సెంటర్లో బాగుంది, మాది కొంచెం బీసీ సెంటర్లో కూడా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్ అంటే నీకు కూడా కంగ్రాచులేషన్ పెట్టి అప్పుడు మాట్లాడుకున్నాం ఫోన్లో. తర్వాత హీరోయిన్ తేజస్విని గురించి చెప్పు. అసలు అమ్మాయిని హీరోయిన్గా ముందే అనుకున్నారా లేదా మధ్యలో? అంటే తేజస్వి గురించి చెప్పాలంటే అన్నయ్య, ఈ సినిమాకి ముందే చాలా పెద్ద పెద్ద బ్యానర్లో చేసింది తను. దిల్ రాజు గారి బ్యానర్లో చాలా తను చేస్తే ఆ సినిమాలో ఆ ఉన్న కాసేపు ఒక స్పార్క్ ఉండి వెళ్ళిపోయింది, ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోయింది, మెరుపుతే అన్నట్టుగా. దాంతోపాటు లక్కీ తను ఉంటే డెఫినెట్గా 90% సినిమా బాగుంటుంది అనే ఒకటి కూడా తెచ్చుకుంటాను. తన లక్, తన బ్లెస్డ్, తనకు ఆ పేరు వచ్చింది. ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులలో తీశారు? 43 days అన్నాయి. 43 or 44 అంటే 43-44 daysలో చేశారు. జర్నీ కాబట్టి జర్నీ మూవీ కాబట్టి అవుట్డోర్లో ఎక్కువ చేసాం కాబట్టి కొంచెం, లేకపోతే ఇంకా త్వరగానే పోయేది యాక్చువల్గా. 1.4 1.5లోనే అయిపోయింది. వడ్డీలతో కలిపి ఒక 30 ఉంటుంది, 40. ఫైనాన్షియల్గా కొంచెం ఇప్పుడు అది ఉంటేగా ఆ వడ్డీలు లెక్కలయ్యి దానివల్ల అంతే. నాకు తెలిసి నీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ ఇండస్ట్రీ కెరీర్? 2007 అన్నయ్య. 2015. ఇంత జర్నీలో చాలా బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ పరంగా కావచ్చు. ప్రొఫెషనల్గా అయితే చాలా బాధ వేసినాయి. ఎలా అంటే అన్నయ్య, నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను, అన్నయ్యకి చెప్పాను, అలా వెళ్తున్నాం. జీనియస్ సినిమా అన్నయ్య. జీనియస్ సినిమాకి నాతో చెయ్యాలని సేమ్ రాజుగారి గదికి ఎలా అయితే అనుకున్నారో చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం, కథ అనుకోవటం, జీనియస్కి చేయటం అంతా అయిపోయింది. నన్ను లాంచ్ చేశారు యాక్చువల్గా. జీనియస్ సినిమాకి 6 pack నేను అంతా అయిపోయింది, లాంచ్ చేశారు. అరవింద్ గారు, పెద్ద వాళ్ళు, బి గోపాల్ గారు, కె విశ్వనాథ్ గారు, పెద్ద వాళ్ళు అందరూ వచ్చి లాంచ్ చేశారు. కాకపోతే ఆ రోజు నేను లేను, నన్ను రావద్దన్నారు. నన్ను రావద్దు ఇన్ ది సెన్స్ సర్ప్రైజ్, హీరో సర్ప్రైజ్, పోస్టర్ వరకే, తెలీదు. కట్ చేస్తే 2 monthsలో అన్నయ్య మ్యారేజ్ అయింది.
మ్యారేజ్ అయిన తర్వాత అన్నయ్యతో అన్నారంట, నీ తమ్ముడితో కష్టం అని. అంటే అంత బడ్జెట్ కష్టం, ఇది వెళ్తే బెటరు, 3 లీడ్స్ అంటున్నావు కదా, ఇంకో లీడ్ ఇవ్వి అనగానే ఆ మాట నాకు అన్నయ్య చెప్పడానికి చాలా బాధపడ్డాడు అన్నయ్య. నాకు చెప్పలా ఆ మాట. నాకు అన్నయ్యకి మధ్య ఉన్న ఒక ఉంటారుగా అలా నేనైనా కొన్ని అన్నయ్యకి అలా చెప్పిస్తుంటాను. అలాగా నాకు చెప్తే ఏంటి అన్నయ్య నాకు చెప్పడానికి ఎంత బాధపడ్డాడు ఎంత అని చెప్పి నేను ఒకటే అన్నా. నేను అన్నయ్యకి ఇది డైరెక్ట్గా చెప్పలా, అన్నయ్య నువ్వు డైరెక్టర్ అవ్వాలనే కోరిక నాకన్నా ముందు నీకు పుట్టింది, నువ్వు డైరెక్టర్ అయితే నాకు చాలానే, నాకేం అవసరం లేదు అని అన్నా. కానీ నాకు బాధ లోపల ఉంటుంది, డెఫినెట్గా నాకు బాధ ఉంది. నేను బాధపడతానని ఆయనకి తెలుసు. మేము ఎప్పుడు ఏది చెప్పుకోం, అలా ఎదురుపడి అలా ఉండదు. చాలా బాధపడ్డాను అన్నయ్య, నేను అన్నిటికన్నా ఎక్కువ ఏది బాధపడ్డానంటే అయిపోయిందన్న జీనియస్ సినిమా, నా సీన్కి మంచి క్లాప్స్ వచ్చినాయి, ఆ సినిమా చాలా బాగుందన్నారు, బ్యాడ్ రిలీజ్ అన్నారు, ఎక్కువ బడ్జెట్ అయిందని, అన్నయ్యకి బ్యాడ్ నేమ్ వచ్చింది, కొంచెం ఆయన బాధపడ్డారు. మేము ఎంత కష్టపడి చేసినా మాకు ఎందుకు ఇలా ఇచ్చిందని చాలా బాధపడ్డాను. అప్పుడు ప్రమోషన్స్ కన్నా నేను ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను కాబట్టి అందరికీ ఛానల్స్ అందరికి ఫోన్ చేసి లైవ్లకి గట్రా వెళ్తుంటే అసలు నేను సినిమాలో ఉన్నానో లేదో కూడా ఎవరికి తెలియదు అన్నయ్య. మీరు నమ్మరు, జీనియస్ సినిమాలో నా పేరు కూడా ఉండదు. నేను చాలా బాధపడ్డాను. ఏంటి కారణం అంటే లేదు, అంతే, పేరు లేదు. అంటే ఇప్పుడు రాజుగారి గదిలో కూడా లాస్ట్లో ఎండింగ్ టైటిల్స్లో పడుతుంది, అది వేరే. అప్పుడు ఎందుకు మరి నాది వేయలేదు, ఇంకో హీరోది కూడా వేయలేదు, ఎందుకు వేయలేదు అన్నయ్య అని కూడా నేను అన్నయ్యని అడగను. నేను అసలు అలా అడగను. నేను అన్నయ్యని ఎప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా పొర్రపాటు జరిగిందా లేకపోతే వద్దనుకున్నారా, ఒక హీరోనే ఉండాలనుకున్నారా, మరి ఏమన్నది నాకు తెలియదు. నాకైతే నేను అన్నయ్యని నేను వెళ్ళి అన్నయ్యని అడగల. అఫ్కోర్స్ మేమేమో సూపర్ స్టార్లు, మా పేర్లు ఎత్తే అంతే అయిపోతే అంతే, అది పేరు. కానీ నేనున్నానని చెప్పి ఇంకో హీరో వినోద్ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కూడా తీసేశారేమో నేను చాలా ఫీల్ అయ్యాను. ఇది ఎవరైనా చేసేది పేరు కోసమే కదన్నా. పోస్టర్లో కూడా మా పోస్టర్ ఒక చోట కూడా కనపడదు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఒక చోట కూడా పోస్టర్ లేదు. బాధపడ్డా నేను చాలా, అంటే బాధపడిన సంఘటనలు అని అన్నారు కాబట్టి చాలా బాధపడ్డా, చాలా అంటే చాలా బాధపడ్డాను. అంటే అది చేయాలనుకుంటే మీ చేతిలోనే ఉండేది, అన్నయ్య చేతిలోనే ఉండేది. పోస్టర్ వేయాలనుకుంటే ఎంతసేపు? అదే ఓంకార్ అన్న గొప్పతనం. అస్సలు అలా తమ్ముడు పోస్టర్ వేసుకున్నాడు అని అంటారనో, లేకపోతే తమ్ముడు పేరు వేసుకున్నాడు అని అంటారనో, తమ్ముడికి ఏదైనా ఎక్కువ సీన్ పెడితే ఎక్కువ సీన్ పెట్టారని అంటారేమో, ఇలాంటివన్నీ చాలా ఆలోచిస్తారు ఆయన. ఈవెన్ రాజుగారి గారు చూసినా కూడా 7గురిలో ఆ క్యారెక్టర్కి ఎంత రోల్ ఇవ్వాలో అంతే ఇచ్చారు ఆయన. వీడికి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దాం, వీడికి ఒక బిల్డప్ ఫైట్ ఇద్దాం, వీడికి ఒక ఇలా చేద్దాం అలా ఆలోచించారు ఆయన. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ రోజు, ఎందుకంటే ఏ యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా, జీనియస్ సినిమా, నాది ఫస్ట్ సినిమా, తనకి తెలుగులో ఫస్ట్ సినిమా, పేరు రావాలని చూస్తారు. పేరు రాలేదు, చాలా ఫీల్ అయ్యాము అప్పుడైతే. జీనియస్ సినిమాలో నేను మెయిన్ రోల్ నుంచి సెకండ్ లీడ్కి వచ్చాను కూడా నేను బాధపడలా. టైటిల్ లేదు, పేరు రాలేదు, మాకేమీ సూపర్ స్టార్ అనో లేకపోతే అలా పడుతుంది అని కదా, జనరల్గా పేరు రాలేదన్న ఫీలు. తర్వాత లైవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి కూర్చో అశ్విన్ అని అనేవాళ్ళు. మరి మమ్మల్ని పిలవలేదు ఎవరు, మేము వెళ్ళలేదు. నిజంగా చెప్తున్నాను అన్నయ్య, అవన్నీ నాకు లెసన్స్. అది రిపీట్ కాలేదు రాజుగారి గదిలో. నేను రాజుగారి గదిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాదే సినిమా, అది మా అన్నయ్య డైరెక్టరు, మేమే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లు, నేనే వెళ్ళిపోయి ఎక్కడన్నా చేసేచ్చు. నేను గనక అలా చేసుంటే ఆ రోజు నేను ఫీల్ అయినట్టు వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజంగా అది నాకు లెసన్. నిజంగా నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, ఎస్, నా వల్ల ఇంకోళ్ళు ఎవరు బాధపడకూడదు, నేను ఆ రోజు బాధపడినట్టు ఇంకోళ్ళు బాధపడకూడదు. నిజంగా సక్సెస్ టూర్కి అందరూ వచ్చారు, ప్రతి చోట వచ్చారు, అన్ని షోస్కి అన్నీ తీసుకెళ్ళాను. వాళ్ళందరూ సినిమా ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి చేశారు. ఎవరి పేరు వాళ్ళకి వస్తుంది, ఎవరి మార్కులు వాళ్ళకి వస్తాయి. మీరు ముగ్గురు బ్రదర్స్ అసలు ఏంటి, మందు కొట్టారంట, నాన్ వెజ్ తినారంట? నేను నాన్ వెజ్ తినమని మేము చెప్పాము. మీరు అన్నీ మీరు డైలాగ్ ఫ్లోలో లెక్కెట్టేసుకోండి. సరే, నాన్ వెజ్ తింటారా? లేదు, నాన్ వెజ్ తింటా ఉన్నాయి. కాకపోతే వీక్లో 4 days తినము, 3 days తింటాం. మళ్ళీ కార్తీక మాసం, ఈ ధనుర్మాసం, శ్రావణ మాసం, నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దసరా. అలవాటు లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు?
అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ముందు అలవాట్లేదు. సపోజ్ అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఇక్కడ తాగావని తెలిసింది అనుకోండి ఓంకార్ గారికి, నమ్మడు. సరే 100% తాగావని తెలిసింది, 100% తాగాడంటే 200% నమ్మడాన్నే. అంత నమ్మకం నేనంటే అస్సలు. అప్పటికే జోకులు వేస్తుంటారు ప్రిన్స్ గారు కానీ ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లకు అన్నయ్య వచ్చినప్పుడు ఏరా మనం తాగేవాటి కదా అంటుంటారు నన్ను. అంటే ఊరే నన్ను ఎందుకు బుక్ చేస్తారు అంటే సరదాగా. అంటే తెలుసు అసలు ఆ డ్రింక్ కానీ అలవాటు లేదన్న. చాలామంది అన్నారు ఈ మాట, కనీసం బీరు కూడా తాగవా? అసలు ఎలా సాధ్యం అని అది మందు సిగరెట్ అమ్మాయి అలవాటు లేకుండా అది ఎందుకు సాధ్యం కాదు ఉండడం అన్నది ఎలా? నేను వచ్చింది సంవత్సరం అయింది, కరెక్ట్గా 2-3 సినిమాలు చేశాను. దీనికి ముందుకి ఏంటనే లింక్? అంటే ముందు లేకపోతే బతకలేరు అన్నట్టుగా మీరు క్వశ్చన్లు వేస్తే ఏం చెప్పాలి? ఒక్కరి పేరు చెప్పు నాకు. మందు అలవాటు లేదు, వెంకటేష్ గారు. సిగరెట్ అలవాటు లేదు, సురేష్ బాబు గారు. 2 చెప్పా, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. నిజంగా ఈ విషయం చెప్పాలన్న, నాకు జీనియస్ సినిమా షూటింగ్ చేసి బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది. నేను ఈ మాట చెప్తాను, బ్రహ్మానందం గారు చెప్పారు, ఓంకార్ నిన్ను అశ్విన్ని చూస్తుంటే నాకు 25 ఏళ్ళ క్రితం సురేష్ బాబుని వెంకటేష్ బాబుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. బా అనిపించింది. ఏం కావాలన్నా అంటే అదే మాట అన్నారు ఆయన. ముందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అంట. నేను ఈ మాట వెంకటేష్ గారికి కూడా చెప్పాను. నాకు రాజుగారికి చేయరు, వస్తారు కలుస్తారు అంతే, చిన్న థమ్స్అప్ లాంటిది ఏదైనా తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే నేను విన్నా, నేను చూశాను. నేను ఈ మాట ఆయనకు కూడా చెప్పా, వీఆర్ లైక్ సేమ్ సార్, ఇలాగే మీలాగే ఉంటాం సార్ అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఏం లేదు, ఉన్నారన్నయ్య చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 2 పేర్లు చెప్పాను, ఇంకా బోల్ ఎంతమంది ఉన్నారు. అంటే ఇండస్ట్రీ అసలకే ఇండస్ట్రీలో వాళ్ళకంటే పిల్లనివ్వట్లేదు. మీరు ఇలాంటివి చెప్పండి, అసలు రాను కూడా రారు. రిక్షా వాడికి ఆటో వాళ్ళకి కూడా సంబంధం కాదు, నేను చెప్తున్నా. సంబంధం అంటే ఓకే అని ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎవరు రావట్లేదు అన్నయ్య. మీరు అన్నీ ఇప్పుడు ఇలాంటివి పెట్టండి మీరు. సో ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది టీఎన్ఆర్ అనేది చేయటం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.